వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు క్రియేట్ అవుతుందన్నమాట. సో ఏ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ ది మూమెంట్ ఏ వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ఇట్. అంటే ఎప్పుడు మనం ఈక్వల్ టు ఆపరేటర్ని మనము యూజ్ చేసి వాల్యూని అసైన్ చేస్తాము. ఎలా అంటే మార్క్స్ ఈక్వల్స్ టు 100. సో ఈ 100ని మనము వాల్యూ అనేది ఈ మార్క్స్ అనే వేరియబుల్కి అంటే అసైన్ చేసాము విత్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ మొత్తాన్ని మనము మార్క్స్ ఈక్వల్స్ టు 100ని మనం వేరియబుల్ బైండింగ్ అంటాము. సో బైండింగ్ అంటే అసోసియేటింగ్ ఏ వాల్యూ విత్ ఏ వేరియబుల్ యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ బైండింగ్ అనమాట. ఎప్పుడైతే వేరియబుల్ని మనము వాల్యూతో అసైన్ చేస్తామో సో దాన్ని మనం బైండింగ్ అంటాము. ఎప్పుడైతే అసైన్ చేస్తామో దానికి ఒక రిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఆ రిఫరెన్స్ అనేది మనం వాల్యూ 10ని మనం డైరెక్ట్గా వేరియబుల్లో కాపీ చేయమన్నమాట. సో మార్క్స్ ఈక్వల్స్ టు 100 అంటే మార్క్స్లో 100 ఉండితను కాదు, మార్క్స్లో 100 ఎక్కడ స్టోర్ అయిందనే రిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో అది ఇక్కడ 100 అనే వాల్యూ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెట్టాం, మెమరీ లొకేషన్లో పెట్టాం. ఈ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ అనేది మెమరీ లొకేషన్కి ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ అవుతుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. బాటిల్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఇది బాటిల్ అయితే దీంట్లో వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ అనేది మనకి వాల్యూ, ఈ బాటిల్ అనేది మనకి ఆబ్జెక్ట్. ఈ బాటిల్ మనం ఎక్కడ పెడతాం అనేది మెమరీ లొకేషన్. ఇప్పుడు మనము వాటర్ తాగాలంటే బాటిల్ ఎక్కడుందో తెలియాలి. సో ఆ తెలియసే ఇన్ఫర్మేషన్ అనేది మనము వేరియబుల్లో స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఆ వేరియబుల్ స్టోర్ చేసేదాన్నే రిఫరెన్స్ స్టోర్ చేస్తాము అంటాం. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది మనకి ఎర్రర్ చూపిస్తుంది ఎప్పుడైతే నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే నేమ్ను మనము డిఫైన్ చేయనప్పుడు, అంటే ఎలాంటి వాల్యూ అసైన్ చేయకుండా మనము ప్రింట్ వాల్యూ 1 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకని వాల్యూ 1లో మనము ఎలాంటి వాల్యూ మనము అసైన్ చేయలేదు కాబట్టి. సో అది ఇప్పుడు చైన్డ్ అసైన్మెంట్ అంటే ఏందో చూద్దాం. చైన్డ్ అసైన్మెంట్ అంటే an integer object is created with the value 100 and all the 3 variables are referenced to the same memory location.